స్థానిక సంస్థల నుంచే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పకడ్బందీ వ్యూహాన్ని రచించింది. బీసీలకు 42% రిజర్వేషన్స్ కి సంబంధించిన బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. బీసీ రిజర్వేషన్స్ కోసం వచ్చే నెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీ వేదికగా పోరాడాలని నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలి వెళ్లి బీసీ బిల్లు కోసం కదం తొక్కేందుకు రెడీ అయింది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. వచ్చే నెల 5న పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ ఎంపీల వాయిదా తీర్మానం ఇచ్చి బీసీ రిజర్వేషన్లపై చర్చకు డిమాండ్ చేయనుంది. 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఇందులో గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా పాల్గొంటారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రతిపక్ష సభ్యులతో బీసీ బిల్లుల అంశాన్ని లేవనెత్తనున్నారు. బీసీ బిల్లులతో పాటు తెలంగాణ గవర్నర్ రాష్ట్రపతికి పంపిన ఆర్డినెన్స్ ను ఓకే చేసుకుని బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తున్నారు. బీసీ బిల్లుల ఆమోదానికి ఏ మార్గాలుంటే ఆయా మార్గాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. కలిసి వచ్చే బీసీ నేతలతో కేంద్రం మీద దండయాత్ర చేసైనా సరే బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు పోరాడుతుంది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ముందు బీసీ బిడ్డలకిచ్చిన రిజర్వేషన్ల హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మేమెంతో మాకంతా అనే నినాదంతో దశాబ్దాలుగా పోరాడుతున్న బీసీల కల నెరవేర్చి బీసీ సాధికారత కోసం సాయపడుతుంది ప్రజాప్రభుత్వం.